హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ అగ్రి లైఫ్ యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో చూసుకున్నాం కదా ఫ్రెండ్స్. మనం అతి వర్షాలు పడిన తర్వాత మనం మొట్టమొదటిగా సకింగ్ పెస్ట్ ఏదైతే రసం పీల్చే పురుగులు ఉన్నాయో వాటన్నిటిని కంట్రోల్ చేయడం కోసం మనం మందు అనేటువంటిది స్ప్రే చేసుకున్నాము. ఆ తర్వాత చేయాల్సినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ వర్క్ ఏదైనా ఉంది అని అంటే అది మన క్రాప్స్కి బాగా వాతావరణానికి దెబ్బతిని ఉండడం వల్ల మనం సకింగ్ పెస్ట్ రసం పీల్చే పురుగులకు మందు కొట్టిన తర్వాత ఇమీడియట్లీగా మనం నేల ఆరిన తర్వాత మొక్కలకి మనం బలాన్ని ఇవ్వడం కోసం ఫెర్టిలైజర్స్ అనేటువంటివి ఖచ్చితంగా ఇవ్వాలి. అందులో భాగంగానే ఈరోజు మనం ఈ విధంగా జంట బుర్రలు అండ్ అలానే దీన్ని గొర్రు అని అంటారు, 3 చక్కల గొర్రు అని అంటారు. ఈ విధంగా గొర్రు ద్వారాగా ఈ విధంగా జంట బుర్రల ద్వారాగా మనం ఈరోజు మన ఫీల్డ్కి యూరియా అండ్ డిఏపి ఎకరానికి మనం ఒక 35 కేజీల యూరియాని అండ్ అలానే ఒక 50 నుంచి 60 కేజీల డిఏపిని రెండింటిని మిక్స్ చేసుకొని ఈ విధంగా బుర్ర ద్వారాగా జంట బుర్రల సహాయంతో ఒక్కొక్క ఏరియాలో ఒక్కో విధంగా పిలుస్తూ ఉంటారు వీటిని. ఈ విధంగా జంట బుర్రల సహాయంతో ఈ విధంగా గొర్రు సహాయంతో ఎదబెట్టడం వల్ల ఈ మందు ఈ పైపుల ద్వారా ఏదైతే ఆ మనిషి ఎదబెడుతున్నటువంటి ఆ జంట బుర్రలో పైన మనం కనుక ఫెర్టిలైజర్ని పోస్తే డైరెక్ట్గా పైపుల ద్వారాగా కిందకి మట్టిలోకి వెళ్ళి డైరెక్ట్గా మనకి మొక్క యొక్క వేరు వ్యవస్థకి దగ్గరలో ఆ ఫెర్టిలైజర్ అనేటువంటిది పడుతుంది. ఈ విధంగా భూమిలో మనకి ఈ విధంగా తేమ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. అంటే రైన్స్ అనేటువంటి వర్షాలు పడిన తర్వాత ఈ విధంగా మనకి చూస్తున్నారు కదా, ఎద్దుల కాళ్ళు కూడా దిగబడుతున్నాయి లైట్గా మట్టిలోకి. ఈ విధంగా దగ్గర మనకి 70% లేదంటే 60 నుంచి 70% మాయిశ్చర్ అనేటువంటిది సాయిల్లో ఉన్నప్పుడు ఈ విధంగా ఎద్దుల గొర్రు సహాయంతో ఈ విధంగా జంట బుర్రల సహాయంతో మనం ఈ విధంగా ఫెర్టిలైజర్ని ఎదబెట్టుకోవడం అనేటువంటిది చేయాలి. ఇలా ఎదబెట్టుకోవడం వలన ఈ వాతావరణానికి దెబ్బతిని ఉన్నటువంటి మొక్క ఈ కాంపాక్ట్గా ఉన్నటువంటి సాయిల్లోంచి ఫెర్టిలైజర్స్ని ఏదైతే నత్రజనిని, భాస్వరాన్ని, పొటాష్ని స్పీడ్గా తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే చిన్న మొక్కలు కాబట్టి వేరు వ్యవస్థ అనేటువంటిది తక్కువగా ఉండటం వల్ల మొక్క త్వరగా తీసుకోలేదు సాయిల్లోంచి. సో అందుకని మనం ఈ విధంగా డైరెక్ట్గా మనమే ఫెర్టిలైజర్ని ఇలా అప్లై చేయాలి మొక్కలకి ఈ స్టేజ్లో. ఇలా మనం ఫెర్టిలైజర్ని ఈ గొర్రు సాయంతో అప్లై చేయడం వల్ల ఈ ఏదైతే భారీ వర్షాలకి దెబ్బతిని ఉన్నటువంటి మొక్కకి ఈ సాయిల్ అనేటువంటిది గొర్రు వేయటం వల్ల చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా భూమి లోపల మొక్కకి కొద్ది దూరంలో వేరు వ్యవస్థ కొద్ది దూరంలోనే ఈ విధంగా భూమి లోపల ఫెర్టిలైజర్ అనేటువంటిది పడుతుంది. బ్రాడ్కాస్టింగ్ అంటే చేతులతో చల్లుతూ ఉంటారండి. ఎక్కడైనా మీరు చూస్తే చేతులతో యూరియా తీసుకొని భూమి మీద ఇలా విసిరేస్తూ ఉంటారు. అది అంత రికమెండెడ్ అప్లికేషన్ అయితే కాదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి. ఎందుకంటే మొక్క మనకి పూర్తిగా డెవలప్ అయ్యలేదు, చిన్న మొక్కలు. ఈ విధంగా వేరు వ్యవస్థకి దగ్గరలో వేయటం వల్ల ఆ ఏదైతే ఇచ్చిన ఫెర్టిలైజర్ ఖచ్చితంగా మొక్క మాత్రమే తీసుకోగలుగుతుంది. ఈ ఏదైతే ఫ్రీ సాయిల్ ఉందో మొక్కలు లేని చోట సాయిల్లోకి వేస్ట్ పోదు మనం ఇచ్చే ఫెర్టిలైజర్ బలం కట్టలు. మొక్క అనేటువంటిది దగ్గర నడుములు ఎత్తు వచ్చిన తర్వాత మనం అవసరమైతే బ్రాడ్కాస్టింగ్ ఏదైతే మొక్కలు చేతులతో నేల మీదకి విసిరేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ స్టేజ్లో అది రికమెండెడ్ అనేటువంటిది కాదు. అండ్ అలానే ఇలా గొర్రుతో మనం ఎదబెట్టడం వల్ల ఈ కాంపాక్ట్గా ఉన్న సాయిల్ మొత్తం కూడా ఈ విధంగా ఆ గొర్రు ఆ మట్టిని చీల్చివేయటం వల్ల మట్టి మొత్తము కూడా ఫ్రీగా అవుతుంది. మళ్ళీ ఫ్రీగా అవ్వటం వల్ల గాలి వెళ్ళి భూమిలోకి ఏదైనా ఎక్సెస్ మాయిశ్చర్ ఉంటే అది మొత్తం కూడా ఆరిపోతుంది. అండ్ అలానే మనకి మట్టి లూజ్గా ఉండడం వల్ల లోపలికి మొక్క వేరు వ్యవస్థకి లైట్గా గాలి తగిలి
మొక్క యొక్క వేరు ఈ ఫెర్టిలైజర్ వైపు గ్రోత్ అనేటువంటిది జరుగుతుంది. అండ్ అలానే సాయిల్లో ఉన్నటువంటి ఫెర్టిలైజర్ని మొక్క ఈజీగా తీసుకోగలదు. అండ్ అలానే మొక్క లూజ్గా ఉన్నప్పుడే, మొక్క యొక్క పక్కన మట్టి లూజ్గా ఉన్నప్పుడే ఈ మొక్కల యొక్క వేరు వ్యవస్థ గ్రోతింగ్ అయ్యేటప్పుడు ఫ్రీగా భూమిలోనికి పాకగలదు. ఎప్పుడైనా సరే కూడా మట్టి అనేటువంటిది ఎప్పుడు కూడా కాంపాక్ట్గా, గట్టిగా అనేటువంటిది ఉండకూడదండి. మనం ఏ మొక్కలైనా సరే, ఏ పంట అయినా సరే కూడా ఈ విధంగా చూస్తున్నారు కదా, మనం సాలు పక్కన సాలు ఈ విధంగా గొర్రు అనేటువంటిది ప్రజెంట్ వేసుకున్నాము. తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఏదైతే ఈ మధ్యలో గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో కూడా గొర్రు వేసుకుంటూ రిటర్న్ వస్తాము. ఇలా అది మన చాయిస్ అండి. పక్కనే గొర్రు మొత్తం వేసుకుంటూ వెళ్ళొచ్చు, లేదంటే ఇలా చూస్తున్నారు కదా అటు పక్క నుంచి మనం వేసుకుంటూ వస్తున్నాము. ఇలా ఎందుకు వేస్తున్నామంటే ఇది పెద్ద విషయం కాదు, మొక్కలు తొక్కకుండా ఉంటాయి ఎద్దులు అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ విధంగా మేము పట్ట వేసుకుంటా వెళ్ళి మళ్ళీ రిటర్న్లో మళ్ళీ వేసుకుంటా వస్తున్నాము గొర్రె అనేటువంటిది. ఈ విధంగా ఈ స్టేజ్లో మొక్కకి బాగా ఇంపార్టెంట్ అయినటువంటి ఫెర్టిలైజర్ ఏదైనా ఉంది అంటే అది నత్రజని అనేటువంటిది ఇవ్వాలి. మొక్క మనం మెయిన్గా తీసుకునే న్యూట్రియంట్స్లో భాగంగా నత్రజని, భాస్వరం, పొటాష్ అనేటువంటివి మెయిన్. అవి ప్రైమరీ ఫెర్టిలైజర్స్ కిందకి వస్తాయండి. తర్వాత సెకండరీ ఫెర్టిలైజర్స్ అనేటువంటివి ఉన్నాయి. జింకు, బోరాను, మెగ్నీషియం, మాలిబ్డినం ఇలాంటివి ఉన్నాయి. కానీ మొక్కకి ప్రధానంగా కావాల్సినటువంటి ఏదైతే బలం ఫెర్టిలైజర్ ఉందో అది ముందుగా నత్రజని, తర్వాత భాస్వరం, తర్వాత పొటాష్ అండి. చూస్తున్నారు కదా, ఇలా గొర్రుతో వాడడం వల్ల మొక్కలు కూడా, కలుపు మొక్కలు కూడా మొత్తం లేచిపోతూ ఉంటాయి. చెక్కు మీద కనబడుతుంది కదా మీకు, ఈ విధంగా లేచిపోయి గాలిపారి ఆ వేరు వ్యవస్థ ఎండిపోయి కలుపు మొక్కల వేరు వ్యవస్థ, ఆ కలుపు అనేటువంటిది కూడా పోతుంది. ఈ యూరియా అనేటువంటిది మొక్క యొక్క ఇన్స్టాంట్గా మొక్కకి ఎనర్జీని సప్లై చేస్తుంది. అండ్ అలానే మొక్క బాగా పచ్చదనం రావటానికి, మొక్క యొక్క ఆకుల్లో క్లోరోఫిల్ని ఇంప్రూవ్ చేస్తుంది. క్లోరోఫిల్ ఇంప్రూవ్ చేయటం వల్ల, పత్రహరితాన్ని ఇంప్రూవ్ చేయటం వల్ల మొక్క సూర్యరశ్మి ద్వారా ఎనర్జీని బాగా తయారు చేసుకోగలుగుతుంది. అండ్ అలానే గ్రోత్, మొక్క యొక్క పెంపుదలను కూడా పెంచుతుంది యూరియా అనేటువంటిది. అండ్ అలానే డిఏపి అనేటువంటిది మనకి వేరు వ్యవస్థని ఇంప్రూవ్ చేస్తుంది. అందుకని ఎప్పుడైనా సరే ఇలాంటి మందులు మనం అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేయడం వల్ల మనకి మొక్క వెంటనే యాక్టివ్ అవుతుంది. వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా వెంటనే ఫెర్టిలైజర్ తీసుకుంటుంది. మొక్క మళ్ళీ తనలో గ్రోత్ని అండ్ నార్మల్ స్టేజ్కి అనేటువంటిది వస్తుంది. ఇలా ఈ ఫెర్టిలైజర్ అప్లికేషన్ అనేటువంటిది ఫ్రెండ్స్ మనకి అతి వర్షాలు పడడం వల్ల మాత్రమే మనం ప్రజెంట్ ఇస్తున్నాము. తర్వాత ఏం చేయాలని నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఫర్దర్గా మనం ఎలాంటి ఫెర్టిలైజర్స్ని ఇవ్వాలి, ఎలాంటి పెస్టిసైడ్స్, ఎలాంటి రసమిల్చే పురుగులకి మందులు వాడాలనేది క్లియర్గా తెలుసుకుందాం.